Ganda salute. Salami. Check. Guard. Mazub. Check. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए గౌరవనీయులు మన మంత్రి గారు ఒక్కసారి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి సాయిలన్నకు ఐఏఎస్ గారు గౌరవనీయులైన ఆల్ ది డిగ్నిటరీస్ అండ్ పసల్వాడి గ్రామస్తులందరికీ ఈ అరే అండ్ ఎంతో బిజీ షెడ్యూల్ తో ఇక్కడ దాకా ప్రతి ఒక్క గౌరవనీయులైన అందరి డిగ్నిటరీస్ ని చేసుకుంటున్నాను సార్. ఈ అరైవల్ ప్రోగ్రామ్ అనేది మనకి సీఎం గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక మంచి కంటెంట్ ఒకటి మన కోసం పెట్టారండి. ఒక 3 months అది. దానిలో భాగంగానే డ్రగ్స్ కోసం కానీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ గ్రామాల గురించి కానీ ఇలా వెళ్ళిదాకా మన ఐఏఎస్ గారు మన సో ఈ అరైవల్ ప్రోగ్రామ్ అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఒక ఆఫీసర్ వచ్చి మీ ముందు నార్మల్గా చెప్పొచ్చు, కానీ డీజీపీ ఆఫీసర్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇలాంటి ఒక పెద్ద పెద్ద ఆఫీసర్స్కి అసలు టైం ఉండదు. కానీ ఈ గ్రామస్తుల కోసం ఈ గ్రామం యొక్క స్పెషాలిటీ వల్ల ఇక్కడికి వచ్చి మీతో I request CMHO Lalita Devi garu on to the dais. పెడుతున్నటువంటి వ్యక్తి అటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన గ్రామానికి విచ్చేయడం. ఇప్పటి నుంచి ఈ నెక్స్ట్ మినిట్ నుంచి మనం 2-wheeler మీద వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్న ఫాలో అవ్వండి. అమ్మ మీరు కూడా వాళ్ళకన్నా వెనుకల కూర్చున్న వాళ్ళకి ఈ మధ్యన ఎక్కువ ఈ అరైవల్ ప్రోగ్రామ్స్ సందర్భంగా మన డిస్ట్రిక్ట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఏఎస్ ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ మరియు వాహనం నడపమని. ఈరోజు ఇక్కడ పసల్వాడి గ్రామం మన దేశంలో ఆదర్శమైన గ్రామం. ఇక్కడ ఈ అరైవల్ గ్రామ సభ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ, సబ్ కలెక్టర్, మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిఎంహెచ్ఓ, మా ఊరు సర్పంచ్ హరిప్రసాద్ గారు, సో అందరు ఇక్కడ రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకి ఒక భాగం. అంతకుముందు కూడా మొత్తం ఒక వారం మనము అరైవల్ ప్రోగ్రాం అది కండక్ట్ చేశాము మొత్తం రాష్ట్రంలో. ఈరోజు మన రాష్ట్రంలో చాలా చోట్ల ఈ అరైవల్ గ్రామ సభ నిర్వహిస్తున్నారు. దాంట్లో డీజీ ర్యాంక్ 8 ఆఫీసర్, మిగతా ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఈవెన్ మా రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ సార్ కూడా ఈరోజు ఆదిలాబాద్ నుంచి ఈ ప్రోగ్రాం అటెండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు రోడ్డు భద్రత చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ప్రతిరోజు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ప్రతిరోజు చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్. దేశానికి 1,80,000 పీపుల్ అది ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సో ఎక్కువ యాక్సిడెంట్ అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్.
దాంట్లో ఎక్కువ వేగం, అతి వేగం, తర్వాత ఈ బండి సరిగా లేదు, ట్రాఫిక్ నియమాలు పాటించలేదు, దాంట్లో సీట్ బెల్ట్, 4 వీలర్ సీట్ బెల్ట్ వేసుకోవట్లేదు, ముందు సీట్లో ఉన్న ఓకే, మాత్రం వెనక సీట్లో ఉన్న వాళ్ళు అస్సలు సీట్ బెల్ట్ ధరించలేదు. తర్వాత 2 వీలర్ ప్రయాణికులు హెల్మెట్ ధరించడం, డ్రైవర్ కేవలం హెల్మెట్ ధరించడం కాదు, వెనక ఎవరు కూర్చుంటున్నారు వాళ్ళకు కూడా హెల్మెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ 2 వీలర్లో ఎక్కువ హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. తర్వాత మొబైల్ టాకింగ్, మొబైల్ ఫోన్లో మాట్లాడడం, తర్వాత మందు తాగి డ్రైవింగ్ చేయడం, ఇలాంటి కొన్ని కారణం వల్ల ఎక్కువ ఇది రోడ్ యాక్సిడెంట్ అవుతున్నాయి. సో ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రజల చైతన్య రావాల ఉద్దేశంతో ఈ గ్రామ సభ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు. మన గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ గారు ఇక్కడ ప్రమాణం కూడా స్వీకారం చేయడం జరిగింది. నో హెల్మెట్, నో ఎంట్రీ, నో సీట్ బెల్ట్, నో ఎంట్రీ. సో చాలా మంచి ప్రోగ్రాం మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడ పెట్టారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. జై హింద్.